ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ధనత్రయోదశి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనకి 2025వ సంవత్సరంలో ధనత్రయోదశి ఏ రోజు వస్తుంది, ఇంకా ఈరోజు ముఖ్యంగా మనం ఏమి చేయాలి, పూజా విధానము సులువుగా ఇంట్లో అంటే ఏమి లేకపోయినా ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఈరోజు ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకోవాలి, ఇలాంటి ఈ వీడియోలో చూద్దామండి. దీపావళి 5 రోజుల పండుగలలో మనకి మొదటి రోజు ధనత్రయోదశి వస్తుందండి. ఈరోజు గణపతిని మరియు క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి ఆవిర్భవించారు కాబట్టి ధన్వంతరిని, ఇంకా లక్ష్మీదేవి కూడా ఈరోజే ఆవిర్భవించారని లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా లక్ష్మీ అమ్మవారిని యమ పాదాల నుంచి బయటపడడానికి యమదీపాలు పెట్టుకుంటారండి. ఈరోజు ముఖ్యంగా చేసేవైతే ఇవి. ఇంకా ఏవైనా శుభప్రదమైన వస్తువులు, వెండి, బంగారము, ఏవైనా విలువైన వస్తువులు, కొత్త వాహనాలు అలా ఏవైనా సరే కొనుక్కొని ఈరోజు చాలా మంచి రోజు. మనకి 2025వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో మనకి ధనత్రయోదశి ఏ రోజు వస్తుంది, ఆ పూజా శుభ సమయాలు, ఆ రోజు ఏం చేయాలి, ఇలా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన డేట్ అండ్ టైమింగ్స్ వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మనకి 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ధనత్రయోదశి, మరియు ఈరోజే ఇంకా మనకి శని త్రయోదశి కూడా ఈరోజేనండి. ఈరోజే 2 పండుగలు ఉన్నాయి విశేషమైనవి. 18వ తేదీ జరుపుకుంటాము. మనకి అంటే ఆశ్వీజ మాసంలో బహుళ త్రయోదశి రోజున మనము ధనత్రయోదశిగా జరుపుకుంటాము. మనకి 18వ తేదీ తిది ద్వాదశి తిది పగలు 1-7 వరకు ఉంటుందండి. ఆ తర్వాత నుంచి మనకి త్రయోదశి తిది ప్రారంభమవుతుంది. అంటే 18వ తేదీ మధ్యాహ్నం 1:08 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 1:39 వరకు కూడా మనకి త్రయోదశి తిది ఉంటుంది. లక్ష్మీ అమ్మవారిని కానీ యమదీపాలు పెట్టుకోవడము, అంటే ఆ గణపతిని లక్ష్మీ కుబేరులను పూజించడము, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా సాయంత్రం చేస్తారండి. అలాంటి వాళ్ళు 18 సాయంత్రం చేసుకుంటారు. లేదు ఉదయమే చేసుకునే వాళ్ళు మాత్రం 19 ఉదయం జరుపుకుంటారు. చక్కగా మనము ఈరోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపక పసుపు కుంకుమలు రాసుకొని ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టుకుంటామండి. సాయంత్రం అయితే యమదీపాలు పెట్టుకుంటారు గుమ్మానికి. ఇంకా లేదు అలా పెట్టుకొని అలవాటు లేని వాళ్ళు చక్కగా అటు ఇటు దీపాలు పెట్టుకోండి. ఈరోజు సాయంత్రం సమయంలో చక్కగా మనము పూజా రూమ్లో లేదు అనుకుంటే విడిగా ప్రతిష్ఠించి చేసుకునే వాళ్ళు లక్ష్మీ కుబేర్లను గణపతిని పెట్టుకొని చేసుకునే వాళ్ళు విడిగా అయినా చేసుకోవచ్చు. నేనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నానండి. ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయమని ఆ గణనాథుని ముందుగా ప్రార్థిస్తాం కాబట్టి గణపతి విగ్రహము లేదా పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చండి. చక్కగా నేను లక్ష్మీ అమ్మవారి ఫోటో, ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి, 2 పెట్టుకున్నాను. ఇంకా విగ్రహాలు పెట్టుకున్నాను. పూజకి దీపాలకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈరోజు తప్పకుండా మట్టి ప్రమిదలు అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. పూజా రూమ్లో మనం ఎన్ని దీపాలతో పూజ చేసినా కూడా పూజా రూమ్లో తప్పకుండా అయితే మట్టి ప్రమిదలు కూడా పెట్టుకోవాలి. రోజు శని త్రయోదశి కూడా కాబట్టి నువ్వుల నూనెతోటి దీపారాజన శ్రేష్టమండి. అంటే శని భగవానుని అనుగ్రహంతో మనకున్న శని దోషాలు కూడా తొలగుతాయండి. ధన్వంతరిని పూజించుకుంటాము కాబట్టి తప్పకుండా అయితే శ్రీ మహావిష్ణువుని లేదా వెంకటేశ్వర స్వామిని కూడా, అందులో ఈరోజు శనివారం కాబట్టి ఇరువురిని పూజించుకుంటే మంచిది. చక్కగా దీపాలకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. నైవేద్యంగా మనం ఏమైనా పెట్టుకోవచ్చండి. చక్కగా ఫ్రూట్స్ అవి పెట్టుకోండి. తప్పకుండా అయితే తాంబూలం కూడా అమ్మవారికి పెట్టుకోండి. ఇంకా నేనైతే అమ్మవారి ఈరోజే క్షీరసాగరం నుంచి ఉద్భవించారు కాబట్టి పాలతోటి చేసినటువంటి పాయసాన్నం నైవేద్యంగా పెట్టుకున్నానండి. ముందుగా కొన్ని బియ్యము పోసి ఈరోజు మనము చక్కగా అంటే నవధాన్యాలు పెట్టుకున్న కొత్త ఉప్పు కొనుక్కొచ్చుకొని ఉప్పు దీపం పెట్టుకున్నా లేదా ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చి పూజ దగ్గర పెట్టుకున్నా కూడా మంచిది. కొంచెము ధాన్యం పోసుకొని ఆ పైన కొంచెం పసుపు కుంకుమ వేసి ప్లేట్ పెట్టుకొని తమలపాకులు పెట్టుకొని ఆ పైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నానండి. ఇంకా స్వామి అమ్మవార్లని చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని దీపాలు పెట్టుకొని, ఇంకా అమ్మవారికి మనము ఇంట్లో ఉన్న అంటే గోల్డ్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే కొత్తది కొనుక్కొచ్చుకున్న గోల్డ్ అయినా వేసుకోవచ్చు. పాత గోల్డ్ అయితే చక్కగా పసుపు నీటితోటి శుద్ధి చేసుకొని లేదా పాలతోటి శుద్ధి చేసుకొని వేసుకోవాలి. నేనైతే పెద్ద ప్రమిద కూడా పెట్టుకున్నానండి. ఎందుకు అని అంటే ధనత్రయోదశి నెక్స్ట్ డే కూడా ఉంది కాబట్టి రాత్రి అంతా కూడా వెలుగుతూ ఉంటే బాగుంటుందని చక్కగా చిన్న ప్రమిదలు పెద్ద ప్రమిదలు అన్నీ కూడా పెట్టుకొని దీపానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను.
లక్ష్మీ కుబేర్లను పూజించుకునే వాళ్ళు కుబేర ముగ్గులు వేసుకొని చక్కగా కుబేర్ని అంటే చక్కగా విగ్రహాలు లేదు అనుకుంటే పెట్టుకొని కూడా చేసుకుంటారు. చక్కగా పూలతోటి అలంకరించుకోవాలి. తప్పకుండా అయితే పసుపు కుంకుమ అనేది కొనుక్కొచ్చుకొని ఈరోజు నిండుగా బౌల్స్లో పెట్టుకోండి. ఇంకా గజలక్ష్మి దీపాలు అని లేదా కామాక్షి దీపాలు ఏ ఉన్నా కూడా అవి కూడా పెట్టుకోండి. సంఖ్యలాగా పెట్టుకోండి. 5, 3, 5, 9, 11 అలా సంఖ్యలాగా పెట్టుకోండి. ఏ సంఖ్యలో పడితే ఆ సంఖ్యలో కాకుండా చక్కగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం కొత్తగా కొనుక్కొచ్చుకున్న వస్తువులు ఏమున్నా కూడా అవి కూడా పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా దీపం వెలిగించుకోండి. ముందుగా అయితే మనము వెండి దీపాలు వెలిగించుకున్న తర్వాత మట్టి ప్రమిదల దీపాలు వెలిగించుకోవాలండి. ఇంట్లో మనకు ఉన్నటువంటి నవధాన్యాలు ఏమున్నా కూడా అవి కూడా నిండుగా పెట్టుకోండి. చక్కగా దీపం వెలిగించుకొని మన ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఇల్లు తులతూగాలని నమస్కరించుకొని దీపం వెలిగించుకొని ముందుగా ఆ గణనాథుని ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయమని నమస్కరించుకొని ముందుగా గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు షోపచార పూజ ఇవన్నీ చేసుకుంటూ స్వామివారిని పువ్వులు అక్షింతలతోటి పూజించుకొని స్వామివారికి నైవేద్యంగా ఏదైనా చిన్న బెల్లము ముక్క లేదంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ స్వామివారికి పెట్టుకోవాలండి. గరికుంటే చక్కగా గరికతోటి కూడా పూజించుకోండి. ఇంకా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటామండి. చక్కగా స్వామివారిని కూడా పూజించుకోవాలి. ఇరువురిని పూజించుకుంటే మంచిది. చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు, లక్ష్మి అంటే లలితా సహస్రనామాలు ఇలా ఏవైనా సరే చదువుకోవచ్చండి. అమ్మవారికి ఇంకా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. ఈరోజు ముందుగా స్వామివారిని పూజించుకొని పువ్వులు అక్షింతలతోటి తర్వాత అమ్మవారిని పూజించుకుంటాము. అందులో ఈరోజు శనివారం కూడానండి. ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ ధన్వంతరి జయంతి కూడా ఈరోజే కాబట్టి స్వామివారిని పూజించుకుంటాము. అమ్మవారివి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ పువ్వులతోటి అక్షింతలతోటి రూపాయి కాయిన్స్ ఇంకా వెండి పువ్వులతోటి పూజించుకుంటున్నానండి. ఇంకా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇలా సముద్రం నుంచి వచ్చిన ఏవైనా సరే వాటితోటి అమ్మవారిని చక్కగా అష్టోత్తరం చదువుకుంటా పూజించుకోవచ్చు. మనము కుదిరిన వాళ్ళు 18 సాయంత్రమే చేసుకుంటామండి. కుదరని వాళ్ళు 19 ఉదయం కూడా చేసుకోవచ్చు. యమదీపాలు పెట్టుకునే వాళ్ళు మాత్రం 18 సాయంత్రం మాత్రమే పెట్టుకోవాలండి. చక్కగా అన్నీ చదువుకుంటూ పూజించుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని ధూపం వేసుకోవాలండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా కుదిరితే ఇంట్లో లైట్లన్నీ సాయంత్రం సమయంలో వేసి ఇల్లు నిండుగా అంటే చీకటి లేకుండా చూసుకోండి. ఈరోజు ముఖ్యంగా ఆ అమ్మవారు చేసి మనకి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తారు. తులసి కోట ఉన్న వాళ్ళు తప్పకుండా తులసి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టుకోండి. సులువుగా మనం మనకున్న వాటిల్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈరోజు విలువైన వస్తువులు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారండి. కొనాలి అన్న నియమం అయితే ఏమీ లేదు. కొనలేని వాళ్ళు ఏమైనా శుభప్రదమైన వస్తువులు అమ్మవారికి సంబంధించినవి పసుపు కుంకుమ తెచ్చుకొని నిండుగా పెట్టుకోవచ్చు. ఉప్పు ప్యాకెట్ అని అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు ఏవైనా కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఇంత పూజ చేసుకుంటాము కాబట్టి ఎవరైనా ముత్తైదువుల్ని పిలిచి చక్కగా తాంబూలం ఇచ్చినా మంచిదండి. చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. అమ్మవారికి సంబంధించిన ఏవైనా చదువుకుంటూ హారతి ఇచ్చుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః. చక్కగా ఇంకా కుదిరితే ఈరోజు సాయంత్రం ధూపం వేసుకునేటప్పుడు ఇల్లంతా కూడా చక్కగా ధూపం చూపించుకోండి. ఇప్పుడు హారతి ఇచ్చుకున్న తర్వాత అమ్మవారికి హారతి చూపించి పూజా రూమ్లో చేసుకుంటున్నా మనము లేదు అనుకుంటే విడిగా పెట్టి చేసుకున్నా కొంచెం పక్కకు రావాలి. ఎందుకు అనంటే అమ్మవారు వచ్చి మనం చేసిన పూజని స్వీకరిస్తారని, నైవేద్యాలు స్వీకరిస్తారని ఒక నమ్మకం అండి. చక్కగా ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకొని ఆ అమ్మవారి దగ్గర అక్షింతలు ఇంట్లో అందరూ కూడా వేసుకోండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, ధనత్రయోదశి రోజు సులువుగా చేసుకునేటటువంటి పూజా విధానము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. మనకి ధనత్రయోదశి అంటేనే సంపద శ్రేయస్సు. అటువంటి సంపద శ్రేయస్సు ఆయురారోగ్యాల కోసము లక్ష్మీ అమ్మవారిని ఈరోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ మనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.